వెల్కమ్ టు 10th క్లాస్ సోషల్. ఈరోజు మళ్ళీ మనము 12th లెసన్ వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్లో ఇంకొక 6 మార్క్స్ క్వశ్చన్ని మనము చూద్దాము. సో ఈ క్వశ్చన్కి సంబంధించేసి మనకి 2 టైప్స్గా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పిక్చర్ని ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్ని కనుక గమనించినట్లయితే మనకి అడాల్ఫ్ హిట్లర్ మిర్రర్లో చూస్తున్నట్లు ఉంది. అదే విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్ ఒక రకంగా ఉంది. అదేవిధంగా మనకి ఈ మిర్రర్ బయట ఉన్నటువంటి ఇమేజ్ డిఫరెంట్గా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక ప్రశ్న రావచ్చు. సో దాని కింద మనకు ఒకసారి చూడండి, క్యాప్షన్ ఏమి ఇచ్చారు. ఏ కార్టూన్ డిపెక్టింగ్ హిట్లర్ యాజ్ మ్యాన్ ఆఫ్ పీస్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ ఆఫ్ వార్. సో దీని నుంచి ప్రశ్న ఎలా వస్తుంది అని మనం ఊహించవచ్చు అంటే, Observing the above picture, what do you understand about Hitler? Or Hitler as a man of peace as well as man of war. Justify the statement. ఒకసారి చూడండి, క్వశ్చన్ అనేది ఒకసారి పిక్చర్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఫారెన్ ఒపీనియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ హిట్లర్కి సంబంధించింది. హిట్లర్ని మిర్రర్ ఇమేజ్తో తీసుకున్నటువంటి పిక్చరు. ఈ మిర్రర్ ఇమేజ్లో హిట్లర్ అండ్ ఒక ఈగిల్ కనపడుతుంది. అదేవిధంగా మిర్రర్ అవుట్ ఆఫ్ మిర్రర్ మనకి డోవ్ తోటి హిట్లర్ ఇమేజ్ కనపడుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ 6 మార్క్స్కి ఆర్ 4 మార్క్స్ కూడా ఇవ్వవచ్చు. ఈ ఇవ్వడంలో మనకి 2 టైప్స్గా మనం ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ని ఊహించవచ్చు. అబ్జర్వింగ్ ద అబోవ్ పిక్చర్, వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ హిట్లర్. పై పిక్చర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత హిట్లర్ గురించి నీకేం అర్థమైంది. అదేవిధంగా హిట్లర్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ పీస్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ ఆఫ్ వార్. జస్టిఫై ద స్టేట్మెంట్. సో హిట్లర్ శాంతిని కోరుకునే మనిషి, అదేవిధంగా యుద్ధాన్ని కోరుకునే మనిషి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని జస్టిఫై చేయమంట. దీన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు అనేసి మిమ్మల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇలా రాసేటప్పుడు మనం ఫస్ట్ హిట్లర్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ పీస్, మనకి క్వశ్చన్లో హిట్లర్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ పీస్ అడిగారు కాబట్టి మనం హిట్లర్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ పీస్ రాద్దాము మొదటగా. ఇక్కడ గమనించినట్లయితే హిట్లర్ హ్యాస్ టేకెన్ ఆల్ మెజర్స్ టు రీస్టోర్ జర్మనీ ఫ్రమ్ ఇట్స్ బ్యాడ్ ఎకనామిక్ సిచ్యువేషన్ క్రియేటెడ్ బై డిప్రెషన్. సో హిట్లర్ గురించి మనము మ్యాన్ ఆఫ్ పీస్గా వివరించే ముందు అసలు జర్మనీలో డిప్రెషన్ మనం చదువుకున్నాం. డిప్రెషన్ వలన జర్మనీ ఈజ్ ద కంట్రీ దట్ వాజ్ వర్స్లీ హిట్ బై ద డిప్రెషన్. సో ఇక్కడ డిప్రెషన్ వలన ఎక్కువగా నష్టపోయిన దేశం ఏదన్నా ఉంది అంటే అది జర్మనీనే. హిట్లర్ దీనికి ఈ డిప్రెషన్ ఓవర్కమ్ చేసేందుకు హిట్లరు అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హీ రీస్టోర్డ్ ద డిగ్నిటీ ఆఫ్ జర్మన్స్. సో డ్యూ టు ద వర్సైల్స్ ట్రీటీ కండిషన్స్, the conditions of monetary terms and territorial terms, the Germans felt that they lost their dignity. So after the Nazism party established under the leadership of the Hitler, the Germans felt that he is the person to lead the Germany. So he restored the dignity of German. Next, he created employment opportunities through state funded programs. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం. డ్యూ టు ద డిప్రెషన్ ఎఫెక్ట్స్ Germany the unemployed youth were increased, and also they are standing on the streets with placards doing or willing to do any work. So Hitler promised to the German people that he will create the employment and he restored the dignity of the Germans. అంటే ఇక్కడ మనకి హిట్లరు జర్మన్ ప్రజలకి ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు అంటే, నేను జర్మన్ల యొక్క గౌరవాన్ని మళ్ళీ తిరిగి ప్రపంచంలో నిలబెడతాను, అదేవిధంగా జర్మన్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరికీ కూడా నేను ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాను. సో దానికి అనుగుణంగానే జర్మన్లో అతను స్టేట్ ఫండెడ్ అంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి ఇన్కమ్ని స్టేట్ ఫండెడ్ పథకాల ద్వారా ప్రభుత్వమే నిధులను ముందుగా ఖర్చు పెట్టి వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా
అండర్ హిట్లర్ ఎరా ఇన్ జర్మనీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వర్ డన్ ఆన్ ఆర్మమెంట్ ఇండస్ట్రీస్. మరి స్టేట్ ఫండెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఎందులో కలిగించారు అనేది మనం కనుక గమనించినట్లయితే ఈ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కడ జరిగాయట? ఆర్మమెంట్స్ అంటే ఆయుధ పరిశ్రమలలో జరిగాయి. అదేవిధంగా కన్స్ట్రక్టెడ్ సూపర్ హైవేస్ ఆఫ్ జర్మనీలో ఉన్నటువంటి సూపర్ హైవేస్ అన్నీ కూడా ఆ సమయంలో నిర్మించినవి. అదేవిధంగా పీపుల్స్ కార్ వోక్స్ వ్యాగన్ వాజ్ స్టార్టెడ్. సో అదేవిధంగా ఫేమస్ కార్ కంపెనీ అయినటువంటి వోక్స్ వ్యాగన్ కూడా ఈయన హయాంలోనే స్టార్ట్ అయినటువంటిది. సో ఇక్కడ మనం ఫైనల్గా డ్యూ టు దీస్ మెజర్స్ టేకెన్ బై హిట్లర్ టు రికవర్ ద ఎకానమీ ఇన్ జర్మనీ దెర్ వాజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ జర్మనీ. సో ఈ జర్మనీలో హిట్లర్ తీసుకున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యల వలన జర్మనీలో ఒక వర్గం ప్రజలు యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని మనం చెప్పవచ్చు. సో మళ్ళొకసారి చూద్దాము. హిట్లర్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ పీస్. Hitler has taken all measures to restore Germany from its bad economic situation created by depression. He restored the dignity of Germans. He created employment opportunities through state-funded programs. Under Hitler era in Germany, heavy investments were done on armament industries, constructed superhighways of Germany, and people's car Volkswagen was started. Due to these measures taken by Hitler to recover the economy in Germany, there was an improvement of living standards of section of people in Germany. So next, Hitler as a man of war. హిట్లర్ యుద్ధాన్ని ఏ విధంగా ప్రోత్సహించాడు లేదా యుద్ధాన్ని కోరుకునే మనిషిగా మనము ఏ విధంగా చెప్పవచ్చు అనేది మనం చూద్దాం. ఇన్ జర్మనీ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ హిట్లర్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ ఆర్మమెంట్ ఇండస్ట్రీస్. సో మొట్టమొదటిగా హిట్లర్ మనకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఎక్కడ పెట్టుబడులు ఎక్కువగా పెట్టాడు అనేది మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆర్మమెంట్ ఇండస్ట్రీస్లోనే, అంటే ఆయుధ పరిశ్రమలలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. To create further employment by these industries and restore the dignity of Germany, he followed aggressive foreign policy to recover the territories lost by Germany after the First World War I. సో మరి ఈ ఇండస్ట్రీస్లో జరిగినటువంటి ప్రొడక్షన్ అనేది ఆ ప్రొడక్షన్ యూటిలైజ్ అయినప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ రీప్రొడక్షన్ అనేది మనకి ఇండస్ట్రీస్లో జరుగుతుంది. మరి ఆ రీప్రొడక్షన్ జరగాలి అని అంటే ఈ ఆయుధాలన్నీ కూడా ఉపయోగపడాలి. అదేవిధంగా ఆ రీప్రొడక్షన్ జరిగితేనే మరి ఎంప్లాయ్మెంట్ తిరిగి క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆయుధాలను ఉపయోగించడం కోసం హిట్లర్ జర్మనీ యొక్క ఫారిన్ పాలసీని అగ్రెసివ్ ఫారిన్ పాలసీగా చూజ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ అగ్రెసివ్ ఫారిన్ పాలసీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటి అని అంటే మనకి వర్సైల్స్ ట్రీటీ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. వర్సైల్స్ ట్రీటీలో ఇంపోజ్ చేసినటువంటి పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పెనాల్టీస్ అనేవి చాలా మానిటరీ బర్డెన్ అనేది జర్మనీ మీద పడడం జరిగింది. అదే సమయంలో వర్సైల్స్ ట్రీటీలో జర్మనీ యొక్క కాలనీస్ని కానివ్వండి, జర్మనీలో ఉన్నటువంటి వాల్యుబుల్ ఎకనామికల్ ప్లేసెస్ని ఫ్రాన్స్ బ్రిటన్లు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ లోపాన్ని పూరించడం కోసం లేదా తాము పోగొట్టుకున్నటువంటి ప్రాంతాలను తిరిగి పొందడం కోసం అగ్రెసివ్ ఫారిన్ పాలసీని హిట్లరు అనుసరించడం మొదలుపెట్టాడు. నెక్స్ట్, హిట్లర్ వాజ్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వరల్డ్ వార్ II. మనం గమనించినట్లయితే హిట్లర్నే మనం రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హీ బిల్డ్ రేషియల్ సుప్రిమసీ అమాంగ్ ద జర్మన్స్. సో ఆల్రెడీ హిట్లర్ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో నాజిజం, దానిలో ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ ఏమిటి అని అంటే మెయిన్ ఫీచర్ వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ది నాజిజం ఈజ్ హీ క్రియేటెడ్ రేషియల్ సుప్రిమసీ అమాంగ్ ద జర్మన్స్. అంటే జర్మన్స్నే సుప్రీమ్స్గా భావించడం అనేది జరిగింది. అదేవిధంగా అండర్ ద షాడో ఆఫ్ వరల్డ్ వార్ II, హిట్లర్ ఆర్ జర్మనీ హ్యాడ్ స్టార్టెడ్ ఏ జెనోసిడియల్ వార్. ఇన్ దిస్ వార్ 6 crores Jews, 20 lakhs gypsies, 1 crore Polish civilians, 70,000 physically and mentally handicapped Germans lost their lives in gas chambers. సో మనకి ఈ వరల్డ్ వార్ II అనేటటువంటి ముసుగులో మనకి హిట్లర్ జెనోసిడియల్ వార్ అనేది జర్మనీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా వరల్డ్లో కనుక గమనించినట్లయితే 6 crores
జ్యూస్ చనిపోయారు. అదేవిధంగా 20 lakhs వరకు మైనారిటీస్ అయిన జిప్సీస్ చనిపోయారు. అదేవిధంగా 1 crore అయినటువంటి పోలిష్ సివిలియన్స్ చనిపోయారు. 70,000 జర్మన్స్ ఫిజికల్లీ అండ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ గ్యాస్ ఛాంబర్స్లో చనిపోవడం జరిగింది. దస్ హిట్లర్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్ ఫర్ జర్మనీ అండ్ మ్యాన్ ఆఫ్ వార్ ఫర్ మైనారిటీస్ ఇన్ జర్మనీ అండ్ వరల్డ్. సో హిట్లర్ మనకి వార్ ప్రకారం కనుక గమనించినట్లయితే మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇన్ జర్మనీ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ హిట్లర్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ ఆర్మమెంట్ ఇండస్ట్రీస్ టు క్రియేట్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ బై దీస్ ఇండస్ట్రీస్ అండ్ రీస్టోర్ ద డిగ్నిటీ ఆఫ్ జర్మనీ. He followed aggressive foreign policy to recover the territories lost by Germany after the First World War I. Hitler was the only responsible for World War II. He built racial supremacy among the Germans. Under the shadow of World War II, Hitler or Germany had started a genocidal war. In this war, 6 crore Jews, 20 lakhs gypsies, 1 crore Polish civilians, 70,000 physically and mentally handicapped Germans lost their lives in gas chambers. Thus, ఇది కంక్లూడింగ్ వర్డ్గా మనం రాయొచ్చు. Thus, Hitler as a man of peace for Germany and man of war for minorities in Germany and world.